సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, వంట నూనెల విషయంలో చాలా మందికి పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. సో ఏ వంట నూనె వాడితే ఆరోగ్యంగా ఉంటాం? వంట నూనెలు లేదా మన తినే కొవ్వు పదార్థాలు అంటే నెయ్యి, నూనెలు ఇవన్నీ కూడా ఒక కేటగిరీలో తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అని రెండు రకాలుగా ఉన్నాయి. దీనికి మనం రసాయన శాస్త్రంలోకి పోతే అందులో వాటి స్ట్రక్చర్లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, మనకు అంత తలకాయ బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మామూలుగా మీ తల్లిదండ్రుల జనరేషన్కి తెలిసిన నూనెల తర్వాత ఇప్పుడు చాలా కొత్త రకమైనటువంటి నూనెలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి సన్ఫ్లవర్ ఆయిల్ మీ పెద్దవాళ్ళకి ఎవరికి తెలియదు, పామ్ ఆయిల్ ఎవరికి తెలియదు, రైస్ బ్రాన్ ఆయిల్ ఎవరికి తెలియదు. పాతకాలంలో తెలిసిన వాళ్ళకి ఏదో వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె, ఇవి తప్పితే అసలు ఇన్ని రకాల నూనెలు లేవు. ఇప్పుడు మీరు గనక నూనెల షాప్కి వెళ్తే మీకు పిచ్చెక్కిచ్చిన రకాలు ఉన్నాయి. కాబట్టి ఏ నూనె వాడితే మంచిది అని తెలుసుకోవడం విషయంలో అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఉందంటే అది తప్పకుండా మనం దాని గురించి ఆలోచించాల్సిన విషయం. మామూలుగా మనకి ఒక 15-20% క్యాలరీస్ మనం ఏదైతే వాడతామో మన బేసల్ మెటబాలిక్ రేట్లో అది ఫ్యాట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ రోజుల్లో కొన్ని కొత్త పోకడలు వస్తున్నాయి. నేను జీరో కార్బ్ డైట్ తీసుకుంటానని పూర్తిగా కార్బోహైడ్రేట్స్ లేకుండా కేవలం ప్రోటీన్ తినేటువంటి పిచ్చివాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాగే ఫ్యాట్స్ని నేను పూర్తిగా ఎలిమినేట్ చేస్తాను, జీరో ఫ్యాట్ డైట్ తీసుకుంటాను, అది ఇంకొక రకం పిచ్చి. మనం తినే ఆహారంలో ముఖ్యమైనటువంటి 3: ఒకటి పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్, రెండోది మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్, మూడోది కొవ్వు పదార్థాలు లేదా ఫ్యాట్స్. మనం తీసుకునే ఆహారంలో ఇవన్నీ కూడా ఒక సమతుల్యతతో ఉంటే, ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉంటే, దీంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్ అంటాము, వైటమిన్స్ అంటాము, అవన్నీ కూడా మన శరీరానికి కావలసినటువంటి పోషక పదార్థాలు. అవి ఉంటే మనం సరైనటువంటి ఆరోగ్యంలో ఉంటాం. బాడీ కొన్ని రకాల ఫ్యాట్స్ని తయారు చేసుకోగలదు. అంటే మన శరీరం ఏం చేస్తుంది, మనకి ఫిక్స్డ్ డిపాజిట్ బాడీలో చేయాలంటే ఒక కరెన్సీలో చేయాలి. ఆ కరెన్సీ ఏంటి? ఫ్యాట్. బాడీ ప్రోటీన్ రూపంలో ఎక్స్ట్రా క్యాలరీస్ని ఎక్కువగా దాచుకోలేదు. మనం తినే ఆహారంలో మనం చేసే పనికి మించి మనం తీసుకున్నటువంటి క్యాలరీస్ని శరీరం 3 రకాలుగానే స్టోర్ చేయగలదు. ఒకటి కార్బోహైడ్రేట్, రెండోది ప్రోటీన్, మూడోది ఫ్యాట్. కార్బోహైడ్రేట్ అంటే గ్లైకోజన్ లాగా దానిని మార్చుకొని కాలేయంలో కొంతవరకు మాత్రమే స్టోర్ చేయగలదు, నెగ్లిజిబుల్. ప్రోటీన్ లాగా స్టోర్ చేయాలంటే మీరు రోజుకి 4 గంటల సేపు జిమ్లో కూర్చొని ఎక్సర్సైజులు చేస్తే కొంతవరకు మజిల్ ప్రోటీన్ ద్వారా అది సేవ్ చేసుకుంటుంది, అది కూడా నెగ్లిజిబుల్. కాబట్టి మిగిలింది ఒకటే. ఫిక్స్డ్ డిపాజిట్ ఏముంటాయి మన దగ్గర? మీరు గనక మీ శరీరానికి కావలసిన ఆహారంలో క్యాలరీస్ కంటే మీరు ఎక్కువ 10 క్యాలరీలు తీసుకున్నా దానిని శరీరము ఫ్యాట్గా మార్చి కొన్ని బాడీ ఏరియాస్లో దాన్ని డిపాజిట్ చేస్తూ పోతుంది. ఫ్యాట్ అవసరమే. ఫ్యాట్ లేకుండా, కొవ్వు పదార్థాలు లేకుండా మీ శరీరం పనిచేయదు, మీ న్యూరోనల్ సిస్టమ్ పనిచేయదు, మెదడు పనిచేయదు, కణజాలాలు పనిచేయవు. కాబట్టి ఫ్యాట్ అవసరమే. అయితే ఈ వంట నూనెలకు వచ్చేసరికి మనము తలకాయలు పగలగొట్టుకొని ఏ నూనె మంచిది అని దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఫ్యాట్ ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ క్యాలరీస్. అంటే మీరు పర్ గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే అది 4 కిలో క్యాలరీస్ ఇస్తుంది. పర్ గ్రామ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే అది 4 కిలో క్యాలరీస్ ఇస్తుంది. పర్ గ్రామ్ ఫ్యాట్ మనం ఆహారంలో తీసుకుంటే అది 9 కిలో క్యాలరీస్ ఇస్తుంది. కాబట్టి ఫ్యాట్ అనేది లేదా కొవ్వు పదార్థం అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది అని మనకు తెలియకుండానే కొంత ఫ్యాట్ వస్తుంది. మనం ఆ కూరల్లో, తర్వాత వంటలో వాడేటువంటి పోపు అంటాం, తిరగమాత ఉంటాం, ఆ వేసిన దాంట్లో కొంత ఆయిల్ వస్తుంది. అట్లాగే మీరు ఎప్పుడో కొంచెం నెయ్యి వేసుకుంటారు అన్నందుకు దానివల్ల ఇబ్బంది లేదు. ఏది కూడా ఎక్కువగా తీసుకోకూడదు. అదొకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకుంటే ఈ కొవ్వు పదార్థాలు మనకి శరీరానికి హాని చేస్తాయి. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉండేటువంటి ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యూనిఫామ్గా శరీరానికి
అవి ద్రోహం చేసేవి, శరీరానికి అనారోగ్యాన్ని ఇచ్చేవి. కాబట్టి నాన్ వెజిటేరియన్ ఫుడ్కి సంబంధించిన కొవ్వు పదార్థాలు 0 చేస్తే అత్యుత్తమం, చేయలేకపోతే ఎంత తగ్గిస్తే అంత మంచిది. అంటే అది ఎలా డాక్టర్, పర్టికులర్ ఇంత క్వాంటిటీ అనేది ఉంటుందా? ఇప్పుడు క్వాంటిటీ అంటే దానికి బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉండేటువంటి ప్రోటీన్ అది వెజిటేరియన్ ఫుడ్లో ఉండే ప్రోటీన్ కంటే సుపీరియర్ అని చెప్పేటువంటి ఒక మూఢనమ్మకం ఉంది. నేను వాళ్ళందరూ ఒకటే అడుగుతుంటా, ఏనుగు శరీరం చూశారు కదా మీరు, ఏనుగు ఏం తింటుంది పొద్దున్నే? చికెన్ 65 తింటుందా? లేదు. మరి పొద్దున్నే అక్కడ పోయి ఒక బకెట్ చికెన్ లాలీపాప్స్ తింటుందా? తినదు. మరి ఏనుగు ఎంత బలం ఉంది? అట్లాగే మన దగ్గర కొంతమంది మల్ల యోధులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఒలింపిక్స్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు పూర్తి వెజిటేరియన్ ఫుడ్ తోటే ఉన్నారు. మన క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు విరాట్ కోహ్లీ, ఆయన పూర్తి వెగాన్. ఆయన అంటే వీగన్స్ అంటే వాళ్ళు చీజ్, మిల్క్కి సంబంధించినవి కూడా తీసుకోకుండా ఉంటారు. దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్. ఇది మనకి తెలుసుకోకుండా నాకు శరీరానికి కావాల్సినటువంటి మాంసకృతులు ప్రోటీన్, నేను జిమ్ చేస్తున్నాను, నాకు ఎక్సర్సైజ్ చేస్తున్నా, నాకు ప్రోటీన్ కావాలి అని చెప్పి 1-2 జంతువుల్ని మీరు చంపి తినాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మిస్నోమర్స్. అంటే ఇవన్నీ ఏదో మనకి మాధ్యమాల్లో వచ్చినటువంటి ఈ అవకతవకలన్నీ మనం నిజం అనుకుని నమ్ముతుంటాం. కాబట్టి వంట నూనె ఏది మంచిది అనే దాని గురించి మీరు ఇబ్బంది పడొద్దు, ఆలోచించొద్దు. నూనెలు తగ్గించండి. రెండోది రొటేషన్ అంటాం. అంటే ఏంటి? మీరు ఒక నెల సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి, వచ్చే నెల వేరుశనగ నూనె వాడండి, ఆ వచ్చే నెల నువ్వుల నూనె వాడండి. ఒక నెలంతా నువ్వుల నూనె వాడడం మాకు ఇబ్బంది అనుకుంటారా? ఇంకొక పద్ధతి రొటేషన్లో ఏంటి, అన్ని రకాల ఆయిల్స్ ఇంట్లో పెట్టుకోండి. ఒక పూట వంటకి వేరుశనగ నూనె వాడండి, ఇంకొక పూట సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి. లేదా మీరు పూరీలు లాంటివి ఏవో చేయాలి, సన్ఫ్లవర్ ఆయిల్లో మీరు దాన్ని వేయించండి. రైట్? అంటే వేయించడానికి సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి మంచిది. మామూలుగా కొంత రొటేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రతి దాంట్లో ఉండేటువంటి ఈ ట్రాన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, దీన్ని కూర్చొని మనం నిష్పత్తులు చూసుకొని పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. రొటేషన్ పెట్టుకోండి. ఇంట్లో 3-4 రకాల ఆయిల్స్ పెట్టుకోండి, కొంచెం మారుస్తుండండి. అట్లాగే నెయ్యి తినకూడదుట కదా, అసలు మేము నెయ్యి పూర్తిగా మానేస్తాం అనేది కూడా అవసరం లేదు. నెయ్యి తప్పకుండా వేసుకోవచ్చు, ఏదైనా కూడా మోతాదు మించకుండా వేసుకోవాలి. అంటే రోజుకి ఎంత నెయ్యి తినొచ్చు డాక్టర్? చాలా మంది కూడా నెయ్యి తింటా, ఏదో ఒక 2 చెంచాలు తినొచ్చు. ఓకే. చెంచాలు చాలా సైజులు ఉన్నాయి, అంటే 1/4 కిలో బట్టే చెంచాలు అని చెప్పేది. సో నెయ్యి చాలా చిన్నగా, అంటే అరౌండ్ 5 to 10 grams తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గానుగ నూనెలు అని కూడా వచ్చాయి కదా, మరి ఏది మంచిది అంటారు? ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మీరు అన్నట్టు గానుగ దగ్గర పోయి నేను నుంచొని అక్కడే నేను దాన్ని తెచ్చుకొని నా ముందే నువ్వుల్ని పట్టించి చేసి, అది మీకు ఓపిక ఉండి మీరు ఎండలో నుంచొని అక్కడ గానుగ దగ్గర మీరు పట్టించుకొని మీకు నమ్మకం ఉన్న ప్లేస్ నుంచి అది తెచ్చుకొని వాడితే దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కానీ అందరూ కూడా మనం చెప్పామని చెప్పి మన ప్రేక్షకులు అందరూ రేపొద్దున టిన్నులు క్యాన్లు పట్టుకొని గానుగుల దగ్గరికి పోకర్లే, ఎందుకంటే దానికి తగ్గటువంటి స్టాండర్డ్స్ తోటి చేస్తున్నవి. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కల్తీ వ్యాపారం నూనెల్లో చాలా ఎక్కువగా ఉంది. ఫుడ్ ఎడిటివ్స్ అనేవి దాని రంగుకు కానీ రుచికి కానీ కావలసినవి ఈ ఎవళ్ళైతే దీని ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళు దానిని చూడడానికి, ఆస్వాదించడానికి, చాలా గుమగుమలాడేటట్టు చేయడానికి అనేక రకాలైనటువంటి ఫర్బిడన్ ఎడిటివ్స్ కూడా వాడతారు. కాబట్టి ఈ కల్తీలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దానికి ఎన్ని రకాల స్టాండర్డ్స్ ఉన్నా, ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉన్నా, తర్వాత FSSAI స్టాండర్డ్స్ ఉన్నా, మనం జాగ్రత్తగా, అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాటి నూనెలు వాడుకోవడం వలన మనం దాన్ని ప్రమోట్ చేయగలేదు, కానీ అందులో ఉండేటువంటి స్టాండర్డ్ అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే అది క్లీన్ అవుతుందా డాక్టర్? వాళ్ళు తీసే దాంట్లో ఏంటంటే దాని హోమోజనైజేషన్ అంటాం, దాని ఒక రకంగా దాని కెమికల్స్ రావడము, అందులో ఈ ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ లాంటివి లేకుండా ఉండడం చేస్తే మనం దాన్ని చేయొచ్చు. ఇంకొక ముఖ్య విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నూనెలో విపరీతంగా అదే నూనెలో వేయిస్తూ పోవడం. అంటే ఈరోజు మీరు అందులో పూరీలు చేశారు, నూనెను పారేయక్కర్లే, ఇక రేపు పొద్దున అందులోనే అప్పడాలు వేయిస్తారు, ఎల్లుండి 3వ రోజు, అంటే దానికి చివరికి దాని రూపురేఖలు మారిపోయిన దాకా ఆ నూనెను వాడడం అనేది తప్పు. అవన్నీ కూడా బయట మనకి రోడ్లలో చేసేటువంటి వాళ్ళు చేసేది. కాబట్టి మనం ఇంట్లో వాడుకునేటప్పుడు ఏదో 4 సార్లు 5 సార్లు కావాల్సినంత మాత్రం వాడుకొని ఎండింగ్ లో వచ్చినప్పుడు దాని అవతల పారేయడం అనేది శ్రేష్టమైనటువంటి విషయం. ఓకే. మరి డాక్టర్ గారు, ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్నాయి, సో అలాంటి వాళ్ళు ఏ నూనెను వాడాలంటారు? వాళ్ళకు కూడా ఇదే మనం ఇందాక చెప్పుకున్నట్టు అన్ని రూల్స్ ఇవే వర్తిస్తాయి. గుండె జబ్బులకి చాలా స్పెషల్ నూనెలు ఏమీ లేవు.
అన్ని నూనెలు మంచివే, మోతాదులో తీసుకుంటే బెస్ట్ పాలసీ. రొటేషన్ పెట్టుకోండి. ఇంట్లో 4 రకాల నూనెలు వాడండి, ఒక్కొక్క పూట ఒక్కొక్క రకం వాడండి, మోతాదులో వాడండి, వీలైనంత వరకు తగ్గించండి. అంతేగాని జీరో ఫ్యాట్ జీరో కార్బ్ అనేటువంటి వెర్రిపోకడలు వేసి కొత్త రోగాలు తెచ్చుకోవద్దు. అట్లా చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఫాస్టింగ్ అయితే అసలు చేయకూడదు. చేయొచ్చు, ఫాస్టింగ్ చేయొచ్చు. మనకి ఇదివరకు రోజుల్లో ఏకాదశికి లేదా గురువారానికి ఫాస్టింగ్ మన అమ్మమ్మలు చెప్తే వాళ్ళని చూసి నవ్వుకునేవాళ్ళం. తప్పకుండా ఫాస్టింగ్ అనేది దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. అందులో చాలా డీప్ లెవెల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ మారుతాయి, హార్మోన్ లెవెల్స్ మారుతాయి. కాబట్టి వన్స్ ఇన్ వైల్ ఫాస్టింగ్ చేయడం మంచిదే. వీక్లీ వన్స్ ఆర్ 15 days వన్స్ చేయాలని కాదు. మామూలుగా నియమం ప్రకారం మీరు గనక ఒక పద్ధతి ప్రకారం తింటూ ఉంటే, నేను ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను అంటే ఈరోజు నేను ఉపవాసం ఉంటాను, అన్నం బదులు ఒక డజన్ అరటిపళ్ళు, 4 యాపిల్స్, ఒక 2 లీటర్ల ఆవు పాలు తాగుతాను అంటే అది ఫాస్టింగ్ కాదు. అది సో డాక్టర్, ఇప్పుడు డైటింగ్ కి వెళ్లే వాళ్ళు అంటే వాళ్ళంతా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు డైటింగ్ అనేది? అంతే. దీనికి మేడం కొత్తగా ఎవరికో దగ్గరికి పోయి కూర్చోక్కర్లే. నీకు కావాల్సిన ఎన్ని క్యాలరీస్ కావాలి ఈ రోజులు అన్ని మనకు ఉన్నాయి. మనకి ఫోన్స్ లో, మనకి వెబ్సైట్లలో మనం చూడొచ్చు. ఫస్ట్ మీ హైట్ ఎంత, దానికి తగ్గ వెయిట్ ఎంత, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా. రెండోది మీ హైట్కి మీరు తీసుకునే క్యాలరీస్, మీరు ఏం పని చేస్తారు, మైల్డ్ మోడరేట్ సివియర్ యాక్టివిటీ. ఏదో నేను ఇంటికి వస్తాను, కూర్చుంటాను, చూస్తాను, టీవీలు చూస్తాను, పెద్ద పని ఏం చేయను, అది ఒక కేటగిరీ. వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ అవసరం లేదు. అట్లా కాదు, ఒకడెవడో పాపం మేస్త్రి లాంటి పని చేస్తాడు, 24 గంటలు వాళ్ళు ఎండలో ఉంటారు, పని చేస్తుంటారు, వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ వేరు. కాబట్టి నీ క్యాలరీ రిక్వైర్మెంట్, అట్లాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది, లాక్టేటింగ్ మదర్ ఉంటుంది, వాళ్ళకి ఎన్ని క్యాలరీస్ కావాలి దాని ప్రకారం మనం తీసుకోవాలి. అంతేగాని మీరు స్పెండ్ చేసే క్యాలరీస్ కంటే మీరు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే అది ఫ్యాట్ రూపంలో మాత్రమే స్టోర్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ దేర్ మెటబాలిక్ సిస్టమ్. yes sir, thank you so much డాక్టర్ గారు. సో వంట నూనెల విషయంలో చాలా జాగ్రత్తలతో చెప్పారు. సో ఎన్నో రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ వంట నూనెలు ఉన్నాయి. సో అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ వంట నూనె వాడితే మేము ఆరోగ్యంగా ఉంటాము. సో రకరకాల విటమిన్స్ కూడా రాసి ఉంటాయి దాని మీద. సో అలా కాదు, అన్ని రకాల వంట నూనెలు వాడచ్చు. సో రోజు మార్చి రోజైనా వాడచ్చు అని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో అందరికీ ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.